మణిదీప నిలయానికి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా వీడియోస్ని. ఈరోజు ఈవినింగ్ మాకు టిఫిన్ ఇడ్లీ అను ఊతప్పము అండ్ కొంచెం రైస్. మా వారికి నాకు టిఫిన్ వేసుకుంటున్నాము, మా పాపకేమో రైస్ కడిగి పెట్టేసుకున్నాము. ఈరోజు మార్నింగ్ వేసాను ఇడ్లీ పిండి వేసేసుకొని ఇంకా ఈవినింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నాకు రవ్వది ఇలా దోశ వేసుకోవటం ఇష్టము, ఇలా వేసుకొని తినేస్తాను. నేను రైస్ పెట్టేసుకున్నాను. నా టిఫిన్ అయిపోయింది. ఇంకా వెంటనే ఇడ్లీ కూడా పెట్టేశాను. ఇంకా మా వారికి ఇడ్లీ కూడా అయిపోతున్నాయి, అవి అయిపోవచ్చినాయి. రైస్ కూడా ఉడకొచ్చేస్తుంది. నేను ఇంకా టిఫిన్ తినేస్తున్నాను. నేను కరివేపాకు కారం వేసుకున్నాను. మార్నింగ్ కరివేపాకు కారం వేసాను. బాగా కరివేపాకు ఎక్కువ వేసి కరివేపాకు కారం నెయ్యి వేసుకొని నిన్న టిఫిన్ తినేస్తున్నాను. తినేసుకొని ఇంకా పుదీనా కొత్తిమీర చట్నీ చేద్దామని అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. పుదీనా, టమాటో, మిర్చి, చింతపండు అన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నాను. నాకు ఆకుకూరలు నేను ఎక్కువ వాడతాను. పండు మిర్చి బాగుంటాయని పండు మిర్చి తీసుకున్నాను. అన్ని మిర్చి వేయలేదులే, మిర్చి కొన్ని ఎక్కువ పెట్టా ప్లేట్లో. మంట ఘాటు మామూలుగా లేవు. కరెక్ట్గా 4 మిర్చి 5 మిర్చి వేసుకున్నాను. కొంచెం నూనె వేసి సన్న మంట మీద బాగా మగ్గబెట్టుకోవాలి. సన్న మంట మీద మగ్గబెట్టితేనే బాగుంటాయి, లైట్గా వేగుతాయి. ధనియాలు 1 స్పూన్ వేస్తున్నాను. ధనియాలు 1 స్పూను, మిర్చి బాగా మగ్గిపోయినాయి. సన్న మంట మీద మగ్గబెట్టాను. తర్వాత టమాటో పండ్లు 2 కట్ చేసి వేసుకొని అవి కూడా వేసాను. టమాటాలు కూడా బాగా మగ్గుతున్నాయి. టమాటాల్లో కొంచెం చింతపండు కూడా వేసాను. టమాటో, చింతపండు, మిర్చి మొత్తం మెత్తగా మగ్గిపోయి గుజ్జులాగా అయింది. ఇంకా తర్వాత ఆకుకూర నీట్గా క్లీన్ చేసుకొని ఆకుకూర పెట్టుకున్నాను. ఈ మిర్చి అంతా ఒక మిక్సీ జార్లోకి వేసుకున్నాను. ఆకుకూర కూడా మెత్తగా మగ్గిపోయింది. ఇంకా అవి ఇవి 2 కలిపి మిక్సీ పట్టేసుకోవటమే. మిక్సీ పట్టే క్లిప్పింగ్ మిస్ అయిపోయిందండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆకుకూర కూడా బాగా మగ్గిపోయింది. ఇంకా 2 కలిపి మిక్సీ కొంచెం వెల్లిపాయ వేసి మిక్సీ పట్టుకోవటమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.